వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. మార్కాపురం జిల్లా కనిగిరిలో దొంతులమ్మ దేవస్థానంలో శ్రీ మధ్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి 333వ ఆరాధన మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంకాలమ్మ దేవస్థానం నుంచి దొంతులమ్మ దేవస్థానం వరకు కలశాల ఊరేగింపు బురవీధులలో అంగరంగ వైభవంగా సాగింది. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు తంగుటూరి గోవిందరావు, కార్యదర్శి ముడ్లమూరి మాలకొండయ్య, అధ్యక్షులు ఆర్ రామయ్య నాయుడు, కోశాధికారి కొప్పరపు బాల వెంకట సుబ్బారావు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా గుర్రంకొండలో పోలీసులు వేకువజామున ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ ఆధ్వర్యంలో ఉదయం 4 గంటలకు ఇందిరమ్మ, జగన్ కాలనీలో డ్రోన్ కెమెరాలతో కార్డన్ సెర్చ్ నిర్వహించి పాత నేరస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. గంజాయి వంటి మత్తు పదార్థాలపై అవగాహన కల్పిస్తూ వాటిని సరఫరా చేస్తే పీడీ యాక్ట్ కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రికార్డులు లేని వాహనాలను స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. దాదాపు 1500 మంది పాల్గొన్న ఈ కార్యక్రమంలో ప్రజలతో గంజాయికి దూరంగా ఉండాలని ప్రమాణం చేయించారు. కృష్ణమోహన్ సారు, అదేవిధంగా కలకడ సిఐ లక్ష్మణ సార్ గారు, కలికిరి సిఐ అనిల్ గారు, అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్స్ గుర్రంకొండ ఎస్ఐ గారు, వాయిల్పాడు ఎస్ఐ, కలకడ ఎస్ఐ, కలికిరి ఎస్ఐ గారు, అదేవిధంగా మా రాయచోటి సబ్ డివిజన్ సిబ్బంది మొత్తం అందరము కూడా రెవెన్యూ సిబ్బంది, మహిళా పోలీసులు, విఆర్ఓలు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఆపరేషన్ వజ్ర ప్రహార్ దీనిలో భాగంగా కు సంబంధించి ఇక్కడైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లను కూడా చెక్ చేసినాము. వాళ్ళ ఆధార్ కార్డులు కూడా చెక్ చేసి ఒకసారి ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటాము. అదేవిధంగా ఏవైతే వెహికల్స్ అనాథరైజ్ వెహికల్స్ రికార్డ్స్ లేని బండ్లు అన్నీ కూడా ఇక్కడికి తీసుకొచ్చినాము. వాళ్ళ యొక్క రికార్డ్స్ అన్నీ వెరిఫై చేసి సక్రమంగా ఉంటే తిరిగి పంపిస్తాము. ఏవైతే రికార్డ్స్ లేవో ఆ బండ్లను అన్నింటిపైన కేసులు కట్టి తగిన చర్యలు తీసుకుంటాము. ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఈ ఆపరేషన్ వజ్రప్రహార్లో భాగంగా ఈగల్ టీం కానీ డ్రోన్ వాళ్ళకి సంబంధించి అంతా మేము వీడియో అదేవిధంగా ఫొటోస్ చిత్రీకరించినాము. ఎక్కడ అంతా ట్రాన్స్పరెంట్గా చేసినాము. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముఖ్యంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ముందుకు వాళ్ళని తీసుకుందో దానిలో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ముందుకు వెళ్తూ ఉంది కాబట్టి సో ప్రజలందరూ కూడా మన సొసైటీ బాగుంటే మనందరం బాగుంటాం. మనం బాగుండాలంటే మన చుట్టుపక్కల పరిసరాలు ఆరోగ్యకరమైన వాతావరణము నేరాలు జరగకుండా ఉంటే మనందరం హ్యాపీగా ఉంటాం. సో అందరం కూడా నేరాలను నియంత్రించాలంటే ప్రజల యొక్క సహకారం కావాలి కాబట్టి సో ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాము. ఇక్కడికి చేసినటువంటి మీడియా వారికి ముఖ్యంగా తెలియజేందంటే ఇంకా కూడా మీరు దీన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల్లో బాపట్ల జిల్లా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో పోటీ చేస్తున్న డైరెక్టర్లు బడుగు బలహీన వర్గాల బ్యాంకు రుణ సదుపాయాలు అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. డిపాజిటర్ల నిధులను రక్షిస్తూ బ్యాంకును అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. కొందరు వ్యక్తులు తప్పుదోవ పట్టించే ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. వృద్ధులను కొనసాగించడం వల్ల కొత్త వారికి అవకాశాలు దక్కడం లేదని, బ్యాంకుకు ఆదాయం లేకపోయినా అధిక గౌరవ వేతనం తీసుకోవడం అన్యాయమని విమర్శించారు. తమ ప్యానెల్ గెలిస్తే ఏటీఎం సౌకర్యాలు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. అట్లానే
అయిపోయినటువంటి వాళ్ళు, సామర్థ్యం లేనటువంటి వాళ్ళు, కొత్త వారికి అవకాశం లేకుండా వీళ్ళనే మళ్ళీ స్వార్థపూర్వమైనటువంటి నిర్ణయంతో వీళ్ళనే కూడా కంటిన్యూ చేయడం అనేటువంటిది కూడాను చాలా అన్యాయమైనటువంటి విషయంగా భావించి మేము ప్రత్యేకించి బ్యాంకును అభివృద్ధి చేయాలి, బ్యాంకులో కొత్తగా ఒక పద్ధతుల ప్రకారం చాలా అధునాతనమైన పద్ధతుల్లో ఈ ఏటీఎం ఒకటి ప్రారంభం చేయాలని, అట్లానే ఈ కింద బడుగు వర్గాలైనటువంటి ప్రజలందరికీ కూడాను బ్యాంకులో రుణ సౌకర్యాలను కూడాను ఏర్పాటు చేయాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో మేము ఈ డైరెక్టర్స్గా మా ప్యానల్ కింద అందరూ కూడా బయట ఊరు నుంచి వచ్చిన వాళ్ళు కాకతీయ బ్యాంక్ అని, ఇంకో బ్యాంక్ అని, విశాఖపట్నం బ్యాంక్ అని తీసిపెట్టారు. ఇన్ని సంవత్సరాల చరిత్రకారులు వీళ్ళు ఇక్కడే కూర్చొని ఉన్నారు. పక్కన కర్రపల్లిలో ఎంత వ్యాపారం జరుగుతుంది మనకు తెలుసు, ఎదురుపల్లిలో ఎంత వ్యాపారం జరుగుతుంది మనకు తెలుసు. అక్కడ కనుక 2 కౌంటర్లు కనుక ఓపెన్ చేస్తే బ్యాంకింగ్ మంచి పేరు వస్తుంది, ఆదాయం వస్తుంది. షేర్ హోల్డర్స్ కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళకి షేర్ విలువ పెరుగుతుంది. కాబట్టి మేము ఇవన్నీ ఆలోచించే మా మేనిఫెస్టోలో ఇవి పెట్టడం జరిగింది. ముందు అర్జెంటుగా రాగానే ఈరోజు వరకు ఎక్కడ మనకి రథం బజార్లో ఎక్కడ ఏటీఎం అనేది లేదు. ఎన్టీఆర్ జిల్లా తిరుపూరు టౌన్లో ఈరోజు జరగాల్సిన మేప్మా టీఎల్ఎఫ్ అధ్యక్షురాలు ఎన్నిక వాయిదా పడింది. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన పరిణామాలకు కార్యాలయానికి సంబంధం లేదని అధికారులు తెలిపారు. ఈ విషయంపై కమిషనర్ కె మనోజ్ మేప్మా పీడీతో చరవాణి ద్వారా మాట్లాడగా ఎన్నిక వాయిదా పడినట్లు ధృవీకరించారు. సార్, ఇక్కడ టీఎల్ఎఫ్కి సంబంధించి ఎలక్షన్స్ ఏమైనా కండక్ట్ చేశారా? ఇక్కడ ఏం చేయలేదు సార్. ఈరోజు ఏమైనా కండక్ట్ చేయాలనుకున్నారా? చేద్దాం అనుకున్నాం కానీ కొంతమంది తర్వాత సిఐ గారు ఫోన్ చేసి మాట్లాడారు, ఎస్ఐ గారు మాట్లాడారు. సో అఫీషియల్గా ఏమో ఇక్కడేమీ జరగలేదు. సో మా ఆఫీస్లో కూడా కింద జరిగినది ఏమన్నా జరిగిందా సార్? అసలు అంటే ఏదైనా అఫీషియల్గా మీరు ఉండాల్సింది ఎలక్షన్స్ కండక్ట్ చేయాలంటే. ఓకే, మీరు ఉండాలి. ఓకే, ఓకే సార్. ఏదైనా కూడా ఇక్కడ ఈరోజు జరగలేదు అఫీషియల్గా. ఓకే సార్. ఓకే ఓకే, వాయిదా పడింది. కృష్ణా జిల్లా గుడివాడ 15వ వార్డు గుడ్మెన్పేటలో ఎమ్మెల్యే వెనిగళ్ల రాము ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా 139 అర్జీలను స్వీకరించి తక్షణ పరిష్కారం అయ్యే సమస్యలను అక్కడికక్కడే అధికారులతో చర్చించి పరిష్కరించారు. మిగిలిన ఆర్థిక సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ప్రజలు సచివాలయాలకు వచ్చినప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే స్పందించాలని అధికారులకు సూచించారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. వచ్చే అవకాశం ఉంది, అందుకని అర్జెంటుగా వాళ్ళకి అప్లై చేస్తారు. పోలు ఇంటి మీద ఉందా అమ్మా? ఏఐ గారు, ఈ పోల్స్ అన్నిటికీ చూడండి, గౌరవంతో ఇస్తున్నాం మనం. వాళ్ళు పొద్దాక 10 సార్లు తిప్పుకుంటూ కూడా నాకు ఇష్టం ఉండదు. ఓకే, చంద్రబాబు గారు ఎంత గౌరవంగా ఇస్తున్నారు, ఇంటికి వెళ్ళి మరి ఎందుకు ఇస్తున్నారు అంటే మీ అందరికి కూడా అలవాటు చేయాలి. వీళ్ళకి వందాలమ్మా, బాగున్నారా? ఎంత వయసు? ఓకే, మీకెందుకు ఏదమ్మా? ఇప్పుడే చెప్పాగా 8 మీకు ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది. దాంట్లోకి టెండర్ ఇంటి స్థలం మీ ఎలిజిబిలిటీ ఒకసారి చెక్ చేయండి. తెలుస్తాం వచ్చాం కదా అని పెడుతున్నారేంటి?
ఏంటి అది అర్థం కాదు చెప్పండి మేడం. మీరు చేద్దాం అది లైన్ పంపు మీరు డబ్బులు కడితే వచ్చేస్తే మీరు ఎల్లుబండి కట్టేసేయండి వెంటనే ఇస్తారు. ఇంటి తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో పలు పెట్రోల్ బంకుల్లో ఆయిల్ నిల్వలు తగ్గిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతర్జాతీయ పరిస్థితుల వల్ల కృత్రిమ కొరత ఏర్పడిందని కొందరు చెప్పగా, బ్యాంక్ యజమానులే కావాలనే కొరత సృష్టిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోరుకొండ, గోకవరం మండలాల్లో పరిస్థితిని పరిశీలించిన సివిల్ సప్లై అధికారిని శాంతి ప్రియ పలు బంకులను సందర్శించి నిల్వలను తనిఖీ చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. అంటే అయిపోతే మరి చేసేప్పుడు మీకు వెంటనే చేస్తున్నారండి. చూడు వెనకాల కోరం గురు. మార్కాపురం జిల్లా కనిగిరిలో దొంతులమ్మ దేవస్థానంలో శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 333వ ఆరాధన మహోత్సవాల సందర్భంగా కలశాల ఊరేగింపు ఆంకాలమ్మ దేవస్థానం నుంచి దొంతులమ్మ దేవస్థానం వరకు ఘనంగా జరిగింది. పురవీధుల్లో అంగరంగ వైభవంగా సాగిన ఈ కార్యక్రమంలో కార్యదర్శి ముడ్లమూరి మాలకొండయ్య, అధ్యక్షుడు డాక్టర్ ఆర్ రామయ్య నాయుడు, కోశాధికారి కొప్పరపు బాల వెంకట సుబ్బారావు కుటుంబం సభ్యులు కోటా వెంకట తిరుపాలు, మండ్ల మాలకొండయ్య, దద్దాల మాలకొండయ్య, చిన్నగారి కొండలరావు, నామపుల్లయ్య పాల్గొన్నారు. కడప జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 12వ పీఆర్సీ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చింతామోహన్ మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. దీన్ని 1958లో కాంగ్రెస్ 30,000 కోట్ల రూపాయలు మే 31వ తేదీ లోపల చెల్లించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకనంటే వీళ్ళ కష్టాలు, వీళ్ళ ఇబ్బందులు అని మాకు బాగా తెలుసు. మీరు తెలిసి కూడా తెలియనట్టుగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే పీఆర్సీని అపాయింట్ చేయండి. 12వ పీఆర్సీని అపాయింట్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు దాదాపుగా 30,000 కోట్ల రూపాయలు. మీరు అమరావతిలో ఖర్చులు పెడుతున్నారు లక్షల కోట్ల రూపాయలు. మరి 70 సంవత్సరాల క్రితం మద్రాసు నుంచి వచ్చింది ఆంధ్ర. ఆ సమయంలో కల్కత్ పెట్టారు. కర్నూలు నుంచి హైదరాబాద్ పోయింది, హైదరాబాద్ నుంచి నెల్లూరుకు వచ్చింది, ఇక్కడి నుంచి విశాఖపట్నం అన్నారు.
ఈరోజు అమరావతి అని అంటున్నాడు, మన రాయలసీమలో పుట్టినటువంటి బిడ్డ. మరి అమరావతి ఈరోజు అందరూ అనుకుంటున్నారు చంద్రావతి అని. అమరావతి చంద్రావతి అయింది. రాయలసీమలో కాంగ్రెస్ ఎస్సీ సెల్ కన్వీనర్ నల్ల కదిరిగల్ల శాంతయ్య మాట్లాడుతూ రైల్వే కోడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గోసాలదేవి కుల ధృవీకరణపై వచ్చిన ఫిర్యాదును రాజకీయ కక్షగా అభివర్ణించారు. ఎస్సీ రిజర్వు స్థానంలో దళిత మహిళకు అవకాశం ఇవ్వడాన్ని కూటమి ప్రభుత్వం జీర్ణించుకోలేక కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఈ నియోజకవర్గాన్ని ఎస్సీ రిజర్వుగా కొనసాగించాలని, లేని పక్షంలో దళితులను ఏకం చేసి చట్టపరమైన పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఇది కేవలం ప్రజా సమస్య కాదు, ఇది వ్యక్తిగత సమస్య. ఇది ప్రజా సమస్యల మీద పోరాటం అంటే ఈ భారతదేశంలో ముస్లిం, క్రిస్టియన్, హిందూ అన్ని మతాలు కలిసి ఈ భారతదేశం లౌకిక భారతదేశంగా ఏర్పరిచారు. అదే అంటే మేము ఎక్కడికైనా వెళ్తాము, మాకు క్రిస్టియన్ పిలిస్తే క్రిస్టియన్ మతాన్ని తీసుకోవడం కాదు, క్రిస్టియన్ చర్చికి వెళ్తాం, అలాగనే శుక్రవారము మసీదుకి వెళ్తాం. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో 2014, 2019 2 సార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన గోసాలదేవి గారి పైన మీరు నిందలేయడం చాలా దుర్మార్గమైన చర్య. దురుద్దేశంతో అగ్రవర్ణాలు వేసిన పాత్ర ఇదే. ఖచ్చితంగా ఖబర్దార్, మీరు జాగ్రత్త ఉండండి. ఎందుకంటే ఈ మాలా మాదిగలు ఏకమైతే ఈ రైల్వే కోడూరులో ఏ మతానికి ఏ కులానికి సంబంధం లేకుండా అందరము ఏకమై అన్ని కంటే మమ్మల్ని గుర్తించి ఒక నేషనల్ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని గుర్తించి ఒక పేద కుటుంబం నుంచి మహిళకు 2 సార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతాదని ఈ సభాముఖంగా తెలుపుతున్నాను. అలాగనే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఇక మీదట ఎక్కడే గాని కాంగ్రెస్ పార్టీ మీద ఈ దేశంలో కాదు ఎక్కడే గాని మచ్చలేని పార్టీ ఏదంటే ఒక కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో ఏమీ లేనప్పుడు చర్చికి పోయి ఒక బైబుల్ తీసుకొని ప్రార్థన చేశాడు. మనకు నిజమైన సృష్టికర్త ఎవరంటే యేసుప్రభు అని చెప్పాడు. అంత మాత్రాన భారతదేశంలో నరేంద్ర మోడీ ఉండారా, లేక అమెరికాలో ఈ రాష్ట్రం అంతా బంద్ చేసి ఖచ్చితంగా మీ కూటమి ప్రభుత్వాన్ని దింపే వరకు మేము నిద్రపోమని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లపేట మండల అధ్యక్షుడు సిగమాల రమేష్, అలాగనే యూత్ కాంగ్రెస్. నంద్యాల జిల్లా శివారులోని ఆటోనగర్ స్థలాల వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. ఆటోనగర్ కార్మికులకు ఇవ్వాల్సిన స్థలాలను ఇతరులకు విక్రయించారని అసోసియేషన్ నాయకులపై ఒక వర్గం తీవ్ర ఆరోపణలు చేసింది. గతంలో ఆర్టీఓ విచారణలో కూడా అక్రమాలు బయటపడ్డాయని, అయినా ఇప్పటికీ పారదర్శకత లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లగా పేదల కోసం కేటాయించిన భూములను దుర్వినియోగం చేయడం తప్పని ఆయన పేర్కొంటూ బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అధికారులు వెంటనే విచారణ జరిపి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. విగ్రహాలు సందర్శించడం జరిగింది. అలాగే వాళ్ళకి పూలమాల అర్పించి ఈరోజు అలాగే ఇక్కడ ఆటోనగర్లో ఉన్న సమస్యలన్నింటినీ కూడా ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్స్ అంతా కూడా వివరించడం జరిగింది. గతంలో భూమా నాగిరెడ్డి గారు ఇక్కడ రోడ్లు వేయడం జరిగింది. అలాగే బై ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు గారి హామీ మేరకు పట్టాలన్నీ కూడా ఇక్కడ ఆటోనగర్ వాళ్ళందరికీ కూడా ఆ రోజు ఇవ్వడం జరిగింది. కానీ వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఆ ఇచ్చిన పట్టాలని దుర్వినియోగం చేసుకొని కమిటీకి సంబంధించింది కాకుండా వాళ్ళకి రావాల్సిన డబ్బులు కూడా వాళ్ళు సొంతంగా వాడుకోవడం, అలాగే పట్టాలన్నింటినీ కూడా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు బయటి వాళ్ళకి అమ్మేయడము, కమిటీకి కానీ సొసైటీకి కానీ ఆటోనగర్కి సంబంధం లేకుండా చేసిన ఇవన్నీ కూడా ఈరోజు దృష్టికి వచ్చాయి. అలాగే ఆర్డీఓ గారితో మాట్లాడితే ఇప్పటికే దాని గురించి ఎంక్వైరీ చేయడం జరిగింది. కలెక్టర్ గారికి రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అక్రమాలు జరిగింది వాస్తవం అని చెప్పేసి ఆర్డీఓ గారు కూడా ఒక రిపోర్ట్ ఇచ్చారు. వెంటనే కమిటీ వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఒక క్రిమినల్ కేసు పెట్టి వాళ్ళందరూ ఈరోజు ప్రభుత్వ స్థలాలు ఏవైతే బయటకు అమ్ముకున్నారో అవన్నింటిని కూడా ఈరోజు మనం వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా కడప జిల్లా కమలాపురంలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. తాను ఎక్కడైనా ప్రభుత్వం లేదా ప్రైవేటు భూములను ఆక్రమించానని నిరూపిస్తే ఎలాంటి చర్చకైనా సిద్ధమని సవాల్ విసిరారు. దస్తగిరి హత్యపై తనపై వచ్చిన ఆరోపణలను తప్పుపట్టి తనను పార్టీకి నిబద్ధతతో పనిచేసిన అనుచరుడని చెప్పారు. తమపై అనవసర విమర్శలు చేయడం తగదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, పులి సునీల్ కుమార్ తదితరులు నాయకులు పాల్గొన్నారు. గారి హత్యలో ముద్దాయిలను నెలపాటు ఆశ్రయం ఇచ్చింది ఎవరు?
అంటే నువ్వు వెనకుండి రాజారెడ్డి గారిని చంపించినావనే కదా ఉద్దేశం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అయితేనేమి, ఇక్కడ అయితేనేమి, మిగతా అంబటిరావు బాబు అయితేనేమి, జోగి రమేష్ అయితేనేమి, వీళ్ళందరూ వీళ్ళే కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు. జోగి రమేష్ అయితే దొంగసారాయి కాల్చుతున్నారు ఇక్కడ, సో దొంగసారాయి ఈ డెన్ ఉంది ఇక్కడ తయారు చేస్తున్నారు అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చిన ఆయన పైనే అదే కేసు పెట్టడం జరిగిందనమాట. ప్రభుత్వ డబ్బులు ఎలా మన జోబిలోకి రావాలా అనేది ఆలోచన చేసి చేయడం జరుగుతుంది తప్ప నువ్వు ఇంకో రకమైన కార్యక్రమం కాదు. ఇంకొకరి పైన బురద చల్లే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి ఇది పక్కన పెట్టి ఈ రకంగా చేసే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి సో తప్పకుండా ఇవన్నీ కూడా ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. ప్రభుత్వ పరిపాలన చేయండి, ఇచ్చిన హామీలను నెరవేర్చండి, మళ్ళా కొన్ని రోజులు నిన్ను గుర్తుపెట్టుకుంటారు. అంతకు తప్ప ఈ రకంగా చేస్తే చరిత్రహీనుడు కావడమే కాకుండా ఎప్పుడు కూడా ప్రజలను నిన్ను ఎప్పుడు కూడా ఒక నీచ రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు లాగానే నువ్వు మిగిలిపోతావు అని చెప్పి. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం దేవాపూర్ గ్రామంలో పోలీసులు వేకువజామున కమ్యూనిటీ క్యాంపింగ్ నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచి సుమారు 100 మంది సిబ్బందితో చేపట్టిన తనిఖీల్లో 10 బైకులు, 1 కారును స్వాధీనం చేసుకున్నారు. అలాగే 50,000 విలువైన కలప, 62 లీటర్ల మద్యం పట్టుకుని 4 కేసులు నమోదు చేశారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలని డీఎస్పీ జీవన్ రెడ్డి సూచించారు. వరంగల్ జిల్లా కాశీబుగ్గలో సీతారామాంజనేయ దేవాలయ మాజీ ధర్మకర్త బూఖ్యా మోతీలాల్ విలేకరుల సమావేశం నిర్వహించారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సహకారంతో ఆలయ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేశామని తెలిపారు. దేవాలయ అభివృద్ధిని ఓర్వలేక కొందరు తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తాను బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భక్తుల సౌకర్యాల కోసం నిరంతరం కృషి చేశానని చెప్పారు. కట్టించిన ఎన్టీఆర్ నగర్లో దర్గా కట్టించిన గుళ్ళ పేరు మీద నేను దగ్గర ఒక 80-90 లక్షలు గుళ్ళు కట్టించిన సొంతంగా నా తల్లిదండ్రుల పేరు మీద, జన్మించిన తల్లిదండ్రుల పేరు మీద 80-90 లక్షలు పెట్టి గుళ్ళు కట్టించిన. లాక్డౌన్లో 3 నెలలు నేను ఎవరైనా ఇంటికి పోయి బియ్యం, పప్పులు, కోళ్ళు ఇంటింటికి పోయి నేను సేవ చేసిన. లాక్డౌన్లో ఈ రాముని సేవ చేద్దామని ఇలాగ వచ్చిన. నేను ఈ గుడి డెవలప్మెంట్ కోసం వచ్చిన. ఈ గుడికి నిన్న మేడం గారు ఇంతకుముందు 1,80,00,000 మున్సిపాలిటీ 1,80,00,000 రూపాయలు శాంక్షన్ చేయించినాం. ఒక్కొక్కళ్ళకు కాశీబుగ్గలో ఎక్కడ లేని రాజకీయం కాశీబుగ్గలో ఉంటుంది. ఈ డెవలప్మెంట్ చేస్తా అంటే ఓర్వలేక మా మీద నిందలేయడం తప్ప ఏం లేదు. ఇక్కడ ఉన్న స్థలానికి 2 ఫ్లోర్లు కళ్యాణం కట్టిస్తున్నాం. ఎవరు పేదవాళ్ళు ఒక గుళ్ళ కట్టుకోవాలనుకుంటే 5 లక్షలు 6 లక్షలు ఒక టెంపుల్లో ఒక చిన్న పేదవాడు పెళ్లి చేసుకుంటే అవుతానే. కానీ ఇప్పుడు వాళ్ళకు 5,000 రూపాయలు కానీ 3,000 రూపాయలు కానీ గుడికి ఏంటిది మన 2 ఫ్లోర్ల ఫంక్షన్ హాల్కు, కరెంటు బిల్లుకు, డెవలప్మెంట్, లేబర్ల కోసం ఒక 4,000 రూపాయలు ఇస్తే పెళ్లి అవుతుంది. నేను అర్చన అంటారు అంటే అలా ఫ్యామిలీ పిల్లల పేరు మీద పొద్దున 5:30, 6 గంటల రోజు పొద్దున డైలీ అర్చన చేస్తారు. మార్నింగ్ వచ్చిన సాములు సంతోషంగా అలా ఫ్యామిలీ పిల్లల పేరు అర్చన చేయమని చెప్పి నేను చెప్పాను. నేను కూడా నా ఇంట్లో నా ఫ్యామిలీ, నా కొడుకు, నా మాయి కూడా నేను 351 రూపాయలు నేను కూడా ఇచ్చాను.
ఇది మనకు అమౌంట్ విత్ రిసిప్ట్ ఇచ్చుడు సార్ రిసిప్ట్ ఇస్తున్నాడు. ఒకసారి శనివారం సోమవారం నాడు, శనివారం మంగళవారం వస్తున్నాడు. ఈ మిగతా 4 రోజులు అయ్యగారులు ఇద్దరు రిసిప్ట్లు చేయడం, మళ్ళీ బుక్ ఇచ్చుడుదని ఎవరికల్లా రిసిప్ట్ ఇవ్వబడను. దీనికి భూతద్దన పెట్టినట్టు మోతిలాల్ గారు ఒక్కొక్క స్వామికి. కడప జిల్లాలో టీడీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి దస్తగిరి హత్య కేసును మాట్లాడారు. ఈ ఘటనపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కేసులో వస్తున్న పరిణామాలు అనుమానాస్పదంగా ఉన్నాయని, కొందరి ప్రకటనలు విచిత్రంగా ఉన్నాయని విమర్శించారు. దస్తగిరి ఆస్తుల వ్యవహారంపై కూడా సందేహాలు వ్యక్తం చేస్తూ నిజాలు వెలికి తీయాలని కోరారు. అలాగే పార్టీపై విమర్శలు చేయడం తగదని కొందరు నేతలకు సూచించారు. చంద్రబాబు నాయుడు గారి మీద కాళ్ళ మీద పడి సాష్టాంగ నమస్కారం చేసినారు. కూడా స్టేట్మెంట్ ఇస్తూ ఉంది భార్య. నిజంగానే బాధాకరం. వాళ్ళు చనిపోయినారు. ఆ రోజు డాక్టర్ సునీతారెడ్డి గారి మీద కూడా ఇదే విధంగా స్టేట్మెంట్లు ఇప్పించినారు. చంద్రబాబు నాయుడు గారి హస్తం ఉంది, మీరు వాళ్ళకు పదవులు ఇచ్చి కానీ పవర్ సెంటర్ మాత్రం మీ దగ్గర పెట్టుకొని నడిపిస్తూ ఉంటారు. ఈరోజు ఈ క్వాలిఫికేషన్లోనే కేవలం పెద్దలు రాజశేఖర రెడ్డి గారు బామర్దనో జగన్ రెడ్డి మేనమామనో మీరు చెల్లమని అవుతున్నారు తప్ప, లేకపోతే ఈ సొసైటీలో మీరు చెల్లరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం అతనితో సంబంధాలు ఉన్నాయి. వాస్తవమే ఉండిండొచ్చేమో కొనుగోలు అమ్మకాలు. కానీ చంపాల క్యాండిడేట్ అని అంటున్నాడు రవీంద్రారెడ్డి. క్యాండిడేట్ అంటే రేపు ఎవరినో వాళ్ళ కొడుకునే ఉన్నప్పుడు అడ్డొచ్చాడేమో ఏమన్నా ఈ పని చేసినారో ఏమో తెలియంది కదా. సిబిఐలో ఎవరెవరు ఉన్నారు, ఎవరి పేర్లు ఉన్నాయి, A1 నుంచి A8 వరకు ఎవరెవరు ఉన్నారు, అన్ని విషయాలు ఇప్పుడు రమణమ్మను ఈరోజు బుల్డోజ్ చేసో లేకపోతే ప్రెజర్ చేసో చెప్పిండొచ్చు. కానీ పూర్తిగా కుటుంబ సభ్యుల పేరు మీద ఆస్తులు ఉన్నాయి. నిత్యానంద రెడ్డి గారు వాళ్ళకి సపోర్ట్ చేసినారని చెప్పడం జరుగుతుంది. నాకు తెలిసి నిత్యానంద రెడ్డి గారి కంటే పైన రవీంద్రారెడ్డి గారు ఖచ్చితంగా ఉండారని కూడా మేము చెప్తున్నాం. ఎందుకంటే ఆస్తులన్నీ 200-300 కోట్ల ఆస్తులన్నీ జగన్ రెడ్డి మా పార్టీకి సంబంధించి. వరంగల్లో వాసవి మాత జయంతి సందర్భంగా పిన్నవారి వీధిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు టోపీలు, ORS ప్యాకెట్లు పంపిణీ చేశారు. రేపు సాయంత్రం 5:30 గంటల నుంచి 6 గంటల మధ్య పోచమ్మ గుడి నుంచి వాసవి మాత రథయాత్ర ప్రారంభమై JPN రోడ్, దుర్గేశ్వర స్వామి గుడి, బట్టల బజార్ మీదుగా వాసవి మాత ఆలయానికి చేరుకుంటుందని నిర్వాహకులు తెలిపారు. వైశ్య సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. జై వాసవి, జై వాసవి. రేపు వైశ్యుల కులదైవమైనటువంటి వాసవి మాత జయంతి సందర్భంగా 28వ డివిజన్లో పారిశుద్ధ కార్మికులు ఎండలో ఎంత కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ టోపీలు మరియు ORS ప్యాకెట్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కాకుండా మా వంతు సహాయంగా రేపు వాసవి మాత జయంతి సందర్భంగా ఈరోజు వీళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. మా వాసవి సంఘం నుంచి రాజపల్లి సీతారాం గారు, విజయ్ గారు, నూతన్ గారు, గుండ నమశివాయ గారు, వీళ్ళందరూ మేమందరం కలిసి రేపు వాసవి మాత జయంతి స్టేషన్ రోడ్డు పోచమ్మ గుడి కాడ నుంచి చౌరస్తా, JPN రోడ్, దుర్గేశ్వర స్వామి గుడి, పిన్నవార్ స్ట్రీట్, రామలింగేశ్వర స్వామి గుడి పక్కనటువంటి వాసవి మాత టెంపుల్ కు అందరూ వైశ్యులంతా తండోపతండాలుగా వాసవి మాత కృపా కటాక్షాలకు అందరూ ర్యాలీలో పాల్గొని రేపు జరుగుతున్న వాసవి మాత రథయాత్రను జయప్రదం చేయాలని చెప్పి. కడప జిల్లా ప్రొద్దుటూరులో యూట్యూబ్ నిర్వాహకులు, జర్నలిస్టులపై కేసులు నమోదు కావడంపై వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పందించారు. గత వైసీపీ పాలనలో జర్నలిస్టులపై ఎలాంటి కేసులు నమోదు కాలేదని, ఇప్పుడు తప్పుడు కేసులతో మీడియా స్వేచ్ఛను హరించే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు. పాత్రికేయులపై కేసులు పెట్టడం ప్రజాస్వామ్యానికి హానికరమని పేర్కొంటూ పోలీసుల చర్యలను రాజకీయ ఒత్తిడితో
ఉండకూడదని సూచించారు. జర్నలిస్టులకు అండగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు. మరి దానికెందుకు ఎస్పీకి కంప్లైంట్ ఇచ్చి ఎస్పీ పోలీసు వాళ్ళు చెప్తే తాలూకా సిఐ వాళ్ళని రమ్మని, ఆ గంజి సురేష్ను రమ్మని వాళ్ళ మీద కేసు పెడతామని, లేకుంటే డిఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చి, మీ మీద కంప్లైంట్ ఇచ్చి, వరదరాజిరెడ్డి కంప్లైంట్ ఇచ్చి, ప్రజాస్వామ్యములో పత్రికల్లో వార్తలు రాసే జర్నలిస్టులపైన తప్పుడు కేసులు ఆరోపించడం, వాళ్ళను భయపెట్టడం, జైలుకు పంపించే కార్యక్రమం చేయడం, కేసులు నమోదు చేసే కార్యక్రమం చేస్తే అయితే పాత్రికేయులకు స్వేచ్ఛ ఉండదో, ఏ రోజైతే పాత్రికేయులకు కూడా ఈ బెదిరింపులు, కక్షాదింపు చర్యలు ప్రారంభమవుతాయో ఈ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం 100% మానభంగానికి గురైందని అర్థం. మానుకోవాలా. నేను పోలీసులు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, పాత్రికేయ మిత్రులపైన కానీ, యూట్యూబర్ ఛానల్స్ పైన కానీ తప్పుడు కేసులు పెట్టే కార్యక్రమం, బెదిరించే కార్యక్రమం, పోలీస్ స్టేషన్లు పిలిపించే కార్యక్రమం, తెలుగుదేశం పార్టీ నాయకులను సంతృప్తిపరిచే దానికోసం మీరు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే ప్రజాస్వామ్యానికి ప్రమాదం చేసిన వాళ్ళు అవుతారు. ఈ తప్పుడు వాదనను తీసుకుపోయే తెలుగుదేశం పార్టీ నాయకులను మీరు ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. భవిష్యత్ కాలంలో మీరు దీనికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. నేను ప్రొద్దుటూరులో అయితే పాత్రికేయ మిత్రుల పక్షాన గట్టిగా నిలబడతా. తప్పుడు కేసులు పెట్టినా వాళ్ళని విజయనగరం జిల్లా గంట్యాడ మండల పరిషత్ కార్యాలయం ఆవరణంలో 2024-2025 సంవత్సరానికి సంబంధించిన పనులపై ప్రాజెక్టు డైరెక్టర్ శారదాదేవి నిర్వహించిన సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం తూతూ మంత్రంగానే సాగింది. క్షేత్ర సహాయకులు సమయపాలన పాటించకపోవడంతో డైరెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డీవీఓ వెంకటరమణ, అంబుట మెన్ యాకూబ్ బాషా, ఎస్ఆర్పి పున్నం నాయుడు, ఏపీఓ సుందర్రావు తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ మండల్ టైం పాటించుకుంటేనే ఇర్రెగ్యులర్గా ఉన్నారు, వెరీ ఇండిసిప్లిన్ పీపుల్. 9:30 టైం ఇస్తే 11:30 అయినా కూడా ఇంకా రాలేదంటే ఏమనాలండి? ఏం చేస్తున్నారు ఫీల్డ్లో అనేది ఒక్కసారి వీళ్ళు మానిటర్ చేస్తున్నారా? ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు. ఒక్కొక్కరు 16 మంది లేట్గా వచ్చారు 11 దాటిన తర్వాత. లేదా మీకు పబ్లిక్ హియరింగ్ అంటే అంత తేలికైపోయిందా? కావాలని అంటే స్టార్టింగ్లోనే అందరు ఫీల్డ్ అసిస్టెంట్స్కి చెప్తున్నాం, వచ్చిన దగ్గర నుంచి మీ అందరికీ చెప్పుకొని వస్తున్నాం. 100 days కంప్లీషన్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ పారామీటర్ అని చెప్పేసి, అయినా కూడా పూర్తి స్థాయిలో చేయలేదు. ఎవరైతే చేయలేదో వాళ్ళందరికీ కూడా పెనాల్టీ ఉంటుంది అట్ ద రేట్ ఆఫ్ 10 rupees. ఎన్ని హౌస్ హోల్డ్స్కి అయితే మీరు 100 days చేయలేదో అన్ని హౌస్ హోల్డ్స్కి ఇంటూ 10 rupees వేసి మీకు పెనాల్టీ వేయడం జరుగుతుంది. అదేవిధంగా 2/3 పెనాల్టీ ఫర్ ఫీల్డ్ అసిస్టెంట్ అండ్ 1/3 పెనాల్టీ రియల్గా ఇవ్వాలి. ఫామ్ 9 అని అంటే మనకి గ్రూప్ డిమాండ్ అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుంది అన్నమాట, రిసిప్ట్స్. అది ఒకసారి మీరు సిస్టమ్ నుంచి డౌన్లోడ్ చేసి సీఓలందరూ కూడా నిద్రపోతున్నారు, ఏమున్నాయి మన సిస్టంలో అనేది. మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. Talking tree, kotta lessons నేర్పే talking tree. Hey, cute rhymes పాడే talking tree. Stories చెప్పేడోడు మనకి నచ్చేడోడు, learning అన్ని fun చేసే talking tree. Tree ని అడుగు నువ్వు అన్ని చెప్పి నీకు, anytime every time talking tree. My talking tree, your teacher from nature.